కాలుష్యానికి కేంద్ర బిందువుగా మారుతున్న నదులను, మాతృభాష కమ్మదనాన్ని కోల్పోయి మృతభాషగా మారుతున్న నేపథ్యంలో వాటిని పరిరక్షించాలనే ఉక్కు సంకల్పంతో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన నుడి మన నది ఉద్యమానికి శ్రీకారం చుట్టారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. కరోనా కష్టకాలంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది పేదల ఆకలి తీర్చారు మన జన సైనికులు. ప్రాణవాయువు లేక విలవిలలాడుతున్న కరోనా బాధితులకు ఊపిరి పోసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులకు దాదాపు 1.5 కోట్ల వ్యయంతో వందలాది ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేసి తమ నాయకునికి జన్మదినాన మర్చిపోలేని బహుమతి అందించారు జన సైనికులు. అంతేకాకుండా విదేశాలలో చిక్కుకున్న తెలుగువారిని వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక విమానాలు జన సైనికులు ఏర్పాటు చేశారు. స్పందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే జనసేనాని స్వయంగా రంగంలోకి దిగి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపి వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేలా కృషి చేశారు. కరోనాపై పోరాడేందుకు ప్రధానమంత్రి సహాయ నిధికి ₹1 కోటి, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు 50 లక్షల చొప్పున ₹2 కోట్ల విరాళాన్ని జనసేనాని అందించి మానవత్వం చాటుకున్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటన వివరాలు తెలిసిన వెంటనే విశాఖ పరిసర ప్రాంత సైనికులు, జనసేన నాయకులు ఘటనా స్థలానికి స్వచ్ఛందంగా వచ్చి బాధితులను, స్థానిక ప్రజలను, ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ప్రథమ చికిత్స, తాత్కాలిక నివాసం, ఆహారం ఏర్పాట్లు చేశారు. ఈ దుర్ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై, యాజమాన్య తప్పిదాలపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ వారికి లేఖ రాసి దర్యాప్తు చేసేలా డిమాండ్ చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక స్థితి, దళితులపై దాడులు, అగ్రకులాల వెనుకబాటుతనం, రాజ్యాంగ విరుద్ధంగా సాగుతున్న వైసీపీ పాలన, అమరావతి ఉద్యమం, ఉపాధ్యాయుల సమస్యలు, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ దుస్థితి, పేదల ఇళ్ల పట్టాలు, ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రధానికి సహకరించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పేద మహిళా క్రీడాకారులను గుర్తించి వారికి క్రీడా సామాగ్రి అందించి వారిలో క్రీడా స్ఫూర్తిని నింపింది జనసేన పార్టీ. కడప జిల్లా గండికోట రిజర్వాయర్ ముంపు నిర్వాసితుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు జనసేన నాయకులను త్రాళ్ల పొద్దుటూరు పంపించి 16 గ్రామాల నిర్వాసితులకు ముందుగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసి బాధితుల పక్షాన నిలబడింది జనసేన. ఏ మతానికి అన్యాయం జరిగినా, ఏ మత విశ్వాసాలపై దాడులు జరిగినా అన్ని మతాల వారు కలిసి ఆ అన్యాయాన్ని నిలదీసే సమాజాన్ని ఏర్పాటు చేయడమే జనసేన లక్ష్యం. హైందవ సంస్కృతి సాంప్రదాయాలపై, దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ పరిరక్షణ దీక్షకు పూనుకుంది జనసేన. హైదరాబాద్ మహానగరం జల దిగ్బంధంలో చిక్కుకొని అల్లాడుతుంటే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు చేయూత అందించేందుకు ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు జనసేనాని. రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉండి సమాజ సేవ చేయాలనే భావన కలిగిన వ్యక్తుల సమూహాన్ని ఒక చోటికి చేర్చి వారిని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దేందుకు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా క్రియాశీలక జన సైనికుల జీవితాలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుని ₹5 లక్షల ప్రమాద జీవిత బీమా సదుపాయం కల్పించింది జనసేన. నివర్ తుఫాన్ కారణంగా లక్షలాది ఎకరాల్లో చేతికందే పంట దెబ్బతినడంతో రోడ్డున పడ్డ అన్నదాతలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది జనసేన. ఒక 20,000 ఇవ్వగలిగితే
25,000 35,000 ఇలా చెప్పుకుంటూ వచ్చి మాకు అనిపించింది ప్రతి ఒక్కరిని చూస్తుంటే ప్రతి రైతుకి 30 నుంచి 35,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డిమాండ్కి ప్రభుత్వం స్పందించి తీరాలి. ఆ 35,000 10,000 రూపాయలన్నా విడుదల చేయమన్నా ముందస్తు సాయంగా. మీరు గనుక 35,000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం, అసెంబ్లీని ముట్టడుతాం. ఏలూరు పట్టణంలో అంతుచిక్కని వ్యాధితో వందలాది మంది చిన్నారులు ఆస్పత్రి పాలవడంతో వ్యాధిపై అధ్యయనం చేసేందుకు జనసేన తరపున ప్రత్యేక వైద్య బృందాలను క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరిపి ప్రభుత్వానికి సూచనలు చేసింది జనసేన. దాదాపు 3 దశాబ్దాల తర్వాత భారత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకురాబోతోన్న జాతీయ నూతన విద్యా విధాన పాలసీలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని ఆ సూచనలకు అనుగుణంగా సరికొత్త విద్యా చట్టానికి రూపకల్పన చేసింది. ప్రశాంతమైన తుని ప్రాంతంలో పర్యావరణాన్ని ధ్వంసం చేసే దివిస్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అప్పుడు టీడీపీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చి సొంత భూమిలో అడుగుపెట్టినా సరే దాడులు చేసి అక్రమ కేసులతో రైతులను జైల్లో పెట్టించింది. అధికారంలో లేనప్పుడు బాధితులకు అండగా నిలబడతామని మాటిచ్చి అధికారం రాగానే మాట తప్పే ఈ అవకాశవాద రాజకీయాలపై ప్రజా కోర్టులో నిలదీసింది జనసేన. దివీస్ అనే పరిశ్రమని మేము బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి రాగానే వాళ్ళకి మీరు అనుమతులు ఇస్తే మరి ఏం విలువల మీద మీరు మాట్లాడుతున్నారు? మీరు ఎలాంటి వ్యవస్థ మీరు నడపాలనుకుంటున్నారు? మీరు పరిశ్రమలు స్థాపించాలి, పరిశ్రమలు రావాలి, కానీ బాధ్యత గల పారిశ్రామికవేత్తలు రావాలని మేము జనసేన కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూ తన ఊరు బాగు కోసం నిలబడినందుకు వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జన సైనికుడు వెంగయ్య నాయుడు. వెంగయ్య నాయుడు గారు పాప చనిపోయినప్పుడు తను ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, తన పక్కన ఇంకెవరు లేరు. అలా కాకుండా ఒక 40 మంది ఉంటే అసలు సాహసం చేసేవాళ్ళం. నా కోసం ప్రాణం వదిలేసిన జన సైనికుడి కోసం మేము ఉన్నాం, మేము అండగా నిలబడతాం. ఎందరో మంది రైతుల ప్రాణత్యాగాలు, భూమి త్యాగంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా పరిగణించాలని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంగా గౌరవించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలి అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని ఢిల్లీలో కలిసి విజ్ఞాపన పత్రం అందించారు. అయోధ్య రామమందిరానికి 30 లక్షల విరాళాన్ని అందించి 120 కోట్ల హిందువుల చిరకాల కోరికలో భాగస్వాములయ్యారు శ్రీ పవన్ కళ్యాణ్. ప్రస్తుత కుటిల రాజకీయ వ్యవస్థలో మార్పు అసాధ్యమని యావత్ సమాజం వెనకడుగు వేసిన సమయంలో జనసేనాని స్ఫూర్తితో ఒక్కొక్క జన సైనికుడు ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచి వ్యవస్థలో మార్పుకు చిహ్నంగా నిలిచి ప్రతి గ్రామంలో జనసేన విజయకేతనాన్ని ఎగురవేశాడు. జన సైనికుల పోరాట ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 1209 సర్పంచ్ స్థానాలు, 1576 ఉప సర్పంచ్ స్థానాలు, 4456 వార్డుల్లో గెలుపొంది 27% ఓట్లను జనసేన సాధించింది. అంతేకాకుండా దాదాపు 2000 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచి గ్రామాల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది జనసేన. ఇవే కాకుండా ఈ ఏడాది కాలంలో ఎన్నో అంశాలపై చర్చలు జరుపుతూ నిరంతరం ప్రజలను కలుస్తూ వారి సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సూచనలు చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించింది జనసేన. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢ సంకల్పంతో కులమత ప్రాంతాలకతీతంగా సమస్త ప్రజల శ్రేయస్సు కోరుకునే రాజకీయ వ్యవస్థ నిర్మాణ దిశగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్న ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకు, జనసేన నాయకులకు జనసేన పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.